హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కుకింగ్ వీడియో ఒకటి తీసి చూపిస్తున్నాను. కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ ఫ్రెండ్స్. ఎలా చేయాలి తయారీ విధానం నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ఒక 50 ml వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఫ్లేమ్ హై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతేనే గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవ్వకుండా ఉంటే అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ములక్కాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం. తర్వాత రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ముందుగా పసుపు వేసుకొని, అది పసుపు ఎందుకంటే ఫ్రెండ్స్, అది వేసిన తర్వాత పచ్చివాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు ఖచ్చితంగా వేస్తాం మనము. దాని తర్వాత కొంచెం రుచికి సరిపడా ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టొమాటోస్ వేసిన తర్వాత మళ్ళీ పడుతుంది, మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంట్లో హోమ్మేడ్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఎక్కువ మసాలాలు తినము, అందుకని చాలా తక్కువ 1/2 స్పూన్ మాత్రం వేస్తున్నాము. ఇవన్నీ వేసి బాగా కలిపి ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అందుకోసము ఇవన్నీ బాగా కలిపేసి చూడండి ఎలా కలుపుతున్నామో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. ఇలా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ కూడా వచ్చింది, కొంచెం మెత్తగా అయింది చూడండి ములక్కాయ. ఇలా అయిన తర్వాత టొమాటో ముక్కలు, రెడీగా ఉన్న టొమాటో ముక్కలు 250 grams వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి టొమాటో ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ వాడితే కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే 50 ml మాత్రమే వేయమని చెప్పాను. కొంతమంది చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆయిల్ ఇలా కర్రీలో తేలుతూ ఉంటుంది పైన, అలా వేస్తే నాకు నచ్చదు ఫ్రెండ్స్. అందుకే తక్కువ వేసుకుంటున్నాము. ఇలా కలిపి మంచిగా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఇంత బాగా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం కొంచెం స్పైసీకి తగ్గట్టుగా మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత దీనికోసము మేము సపరేట్గా ఇంట్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాకుండా వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు వేసి కొంచెం ఇలాగా కొంచెం అంటే కొంచెం క్రష్డ్గా దంచుకొని ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత కొంచెం ఇప్పుడు మిర్చి పౌడర్ వేసాం కదా, దాంతోపాటు ఇది కూడా వేస్తాము స్పైసీ కోసము, ఇంకా ఫ్లేవర్ కోసము. ఈ ఫ్లేవర్ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసింది ఏంటంటే వెల్లుల్లిపాయలు, లవంగం, ఇంకా చెక్క, ఈ 3 కూడా వేస్తాము. అది వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసాము. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి ఇప్పుడు ఏదైతే దంచి పెట్టుకున్నామో ఆ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇది అంతా వెళ్ళిన తర్వాత ఈ కర్రీలో ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, ఒక అరోమా అంటారు కదా, ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. కర్రీ కూడా చాలా బాగా రెడీ అయింది చూడండి. చాలా బాగా ఫ్రై అయింది, రెడీ అయిపోయింది. టొమాటో ములక్కాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. మీకు కర్రీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.